ఇండియన్ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నారా? చాలామందికి ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ అస్సలు వరి అవ్వకండి. ఈరోజు మనమొక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవసరమైన ప్రతి స్టెప్ని చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో చూసేద్దాం. ఇక ఆలస్యమెందుకు? లెట్స్ స్టార్ట్. సరే, అన్నిటికన్నా ముందు ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకునే బాస్ ఎవరో తెలుసుకుందాం. అదే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే సెబీ అన్నమాట. ఇన్వెస్టర్ల ప్రయోజనాల్ని కాపాడటానికి, మార్కెట్ అంతా ఒక పద్ధతిలో పారదర్శకంగా నడవటానికి కావలసిన రూల్స్ అన్నీ సెబీనే పెడుతుంది. సో మనం ఫాలో అయ్యే ప్రతి రూల్ మన సేఫ్టీ కోసమే అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, అంతా బానే ఉంది. కానీ అసలు పాయింట్కి వస్తే, మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే నిజంగా ఏం కావాలి? ఏమేం అకౌంట్లు ఓపెన్ చేయాలి? ఏ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. మనం డాక్యుమెంట్ల గురించి మాట్లాడుకునే ముందు అసలు పునాదిలాంటి ఒక విషయం ఉంది. అదే ఈ 3 రకాల అకౌంట్లు. ఇవి లేకుండా ఇన్వెస్టింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం కుదరదు. ఈ 3 ఖాతాలు ఒక టీం లాంటివి. ఫస్ట్, మనందరికీ తెలిసిన సేవింగ్స్ అకౌంట్. ట్రేడింగ్ కోసం డబ్బును ఇక్కడ్నుంచే పంపిస్తాం. సెకండ్, డీమ్యాట్ అకౌంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ షేర్ల కోసం ఒక డిజిటల్ బీరువ లాంటిది. కొన్న షేర్లన్నీ ఇక్కడే భద్రంగా ఉంటాయి. ఇక మూడోది, మన అసలు హీరో, ట్రేడింగ్ అకౌంట్. దీని ద్వారానే మనం స్టాక్ మార్కెట్లో షేర్లను కొనడం, అమ్మడం లాంటివన్నీ చేస్తాం. అకౌంట్ల గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మన ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్, పేపర్ వర్క్. భయపడకండి, ఇది అనుకున్నంత కష్టమేమి కాదు. మనం మెయిన్గా 2 ఫారం పైల ఫోకస్ చేస్తే చాలు. ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్. మొదటిది కేవైసీ, అంటే నో యోర్ క్లయింట్. ఈ ఫామ్ ద్వారా నేను ఫలానా వ్యక్తిని అని మన ఐడెంటిటీని ప్రూవ్ చేస్తాం. రెండవది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్. దీని ద్వారా మనకు ఎలాంటి ట్రేడింగ్ సర్వీసులు కావాలో బ్రోకర్కు తెలియజేస్తాం. ఒకటేమో గుర్తింపు కోసం, ఇంకొకటేమో సర్వీసుల కోసం. అంతే. రైట్, ఇప్పుడీ ఫారాలు నింపడానికి మన దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలో చూద్దాం. దీన్నొక సింపుల్ చెక్లిస్ట్లా ఫాలో అయిపోతే ప్రాసెస్ చాలా స్మూత్గా, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ లిస్ట్లో నంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాన్ కార్డ్. ఇది ఉండి తీరాల్సిందే, నో ఆప్షన్స్. పాన్ కార్డ్ లేకుండా ఇండియాలో ట్రేడింగ్ అకౌంట్ తెరవడం అసాధ్యం. ఇది మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ప్రైమరీ ఐడెంటిటీ అన్నమాట. పాన్ కార్డ్ అయితే కంపల్సరీ కదా, దానితో పాటు ఐడెంటిటీ కోసం అదనంగా ఇంకో ప్రూఫ్ ఇవ్వాలి. ఈ స్లైడ్లో కనిపిస్తున్న లిస్టు నుండి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఏదైనా ఒక్కటిస్తే సరిపోతుంది. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. ఫామ్లో నింపే పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు మీరిచ్చే ఐడి ప్రూఫ్లో ఉన్నట్టు అచ్చుగుద్దినట్టు ఉండాలి. ఒక్క అక్షరం తేడా వచ్చినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఐడెంటిటీ డీటెయిల్స్ సెక్షన్ నింపేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ కావాల్సింది అడ్రస్ ప్రూఫ్. దీనికోసం కూడా ఈ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్లలో ఏదో ఒకటి వాడొచ్చు. ఇక్కడొక చిన్న టిప్ ఏంటంటే, ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లాంటివి ఐడి ప్రూఫ్గా, అడ్రస్ ప్రూఫ్గా రెండిటికీ పనిచేస్తాయి. సో పని ఇంకా ఈజీ అవుతుంది. ఇది కేవైసీ ఫామ్లోని అడ్రస్ డీటెయిల్స్ సెక్షన్. ఇక్కడిచ్చే అడ్రస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటారా? బ్రోకర్ పంపించే ముఖ్యమైన డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ అంతా ఈ అడ్రస్కే వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్, బాగా వినండి. ఆదాయ రుజువు అంటే ఇన్కమ్ ప్రూఫ్ అందరికీ అవసరం లేదు. కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే F&O లాంటి డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడ్ చేయాలనుకునే వాళ్లకు మాత్రమే ఇది కంపల్సరీ. నార్మల్ ఈక్విటీ ట్రేడింగ్ కోసం ఇది అడగరు. మన ట్రేడింగ్ అకౌంట్కి డబ్బు యాడ్ చెయ్యాలన్నా, వచ్చిన లాభాల్ని మన అకౌంట్కి తెచ్చుకోవాలన్నా ఒక బ్యాంక్ అకౌంట్ను లింక్ చెయ్యాలి కదా. దానికోసం ఈ లిస్ట్లో ఉన్న వాటిలో ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాలి. చాలా వరకు మీ పేరు ప్రింట్ చేసిన ఒక క్యాన్సిల్డ్ చెక్ ఇస్తే సరిపోతుంది. డాక్యుమెంట్లు అన్నీ రెడీ చేసుకున్నాం. ఇక ఫైనల్ స్టెప్కు వచ్చేసాం. అదే, మన అకౌంట్ను మనకు నచ్చినట్టుగా, మన అవసరాలకు తగ్గట్టుగా సెట్ చేసుకోవడం. ఇక్కడ పవర్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ టేబుల్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్నవి అందరూ తప్పనిసరిగా సైన్ చేయాల్సినవి. అంటే రిస్కులు, మన హక్కులు, బాధ్యతల గురించి తెలిపే డాక్యుమెంట్స్ అన్నమాట. రైట్ సైడ్ ఉన్నవి ఆప్షనల్. ఉదాహరణకు పవర్ ఆఫ్ అటార్నీ అంటే POA లాంటివి మన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా సులభతరం చేస్తాయి. కానీ
అవి కంపల్సరీ అయితే కాదు. అలాగే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్లో ఈ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ సెగ్మెంట్లలో ట్రేడ్ చేయాలనుకుంటున్నామో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం షేర్లలోనే ట్రేడ్ చేయాలనుకుంటే క్యాష్ సెగ్మెంట్ పక్కన టిక్ చేస్తే చాలు. లేదు, ఎఫ్ఎన్ఓ లేదా కరెన్సీ కూడా కావాలంటే వాటిని కూడా ఎంచుకోవచ్చు. చాయిస్ పూర్తిగా మనదే. చూశారు కదా, మొత్తం ప్రాసెస్ని 3 సింపుల్ స్టెప్స్లో చెప్పేయొచ్చు. 1. 3 రకాల అకౌంట్ల అవసరమేంటో అర్థం చేసుకోవడం. 2. కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు రెడీ చేసుకోవడం. 3. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి సబ్మిట్ చేయడం. అంతే, చాలా సింపుల్. సో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది. మరి ఒక ఇన్వెస్టర్గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి తీసుకోవలసిన ఆ మొదటి అడుగు ఏంటి? ఆ నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది.